సడన్ గా మనం అనుకోకుండా ఇప్పుడు సినిమా యాక్టర్ అయిపోతే కనుక శివశంకర వరప్రసాద్ అని పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అలాగని శివానో శంకరనో ప్రసాదనో ఇట్లా ఆల్రెడీ ఏదో వచ్చిన పేరు లాగానే అనిపిస్తుంది తప్పించి ప్రత్యేకంగా ఏదైనా ఒక పేరుంటే బాగుంటుంది స్క్రీన్ నేమ్ గా. ఎప్పుడో ఏదో ఒక రోజు రాత్రి అనుకోకుండా కళ వచ్చింది. సాధారణంగా కళలు గుర్తుండవు, నాకు మాత్రం ఈ కళ అలా గుర్తుండిపోయింది. నేను ఏదో ఒక రాములవారి టెంపుల్లో రాములవారి గుడి గర్భగుడి దగ్గర అలాగా నిద్రపోతున్నట్లుగా సొమ్మసిలు పడుకున్నట్లుగా ఆ టైంలోనే ఒక అమ్మాయి ఎవరో ఒక 10 ఏళ్ల అమ్మాయి చిరంజీవి ఏంటి ఎక్కడ పడుకున్నావు, లేలే వెళ్ళి బయట పని చూసుకోపో టైం అయింది అంటే గబుగా మెలుగు వచ్చింది. చూస్తే చుట్టూ అట్మాస్ఫియర్ టెంపుల్ ఉంది, నేను ఎక్కున్నాను ఏంటి అనుకుంటున్నాను. కానీ ఈ అమ్మాయి నా చిరంజీవి అని అంటుంది అంటే నేనే దానికి ఉలికిపడి నేను లేకటం ఏంటంటే నా పేరు అది కాదు కదా. నా ఫ్రెండ్ కాంపౌండ్ వాళ్ళ నుంచి అదే పేరు పెట్టి మళ్ళీ పిలిచాడు, చిరంజీవి రా వెళ్తున్నారా అని. చిరంజీవి అనే పేరు ఉంటుందని కూడా నాకు తెలియదు, ఆ పేరు పెట్టి పిలుస్తారేంటి అని అనుకుంటూ ఉన్నాను. అంతే కళ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మగారు చెప్తున్నాను, ఏదైనా ఒక స్క్రీన్ నేమ్ సంబంధించి ఏదో పెట్టుకుందాం చిన్న పేరు, ఇదే నీ పేరు ఎందుకు కాకూడదు, ఆ చిరంజీవి అనే పేరే